గుంటూరు జిల్లా ప్రతిపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసే క్రమంలో పరిస్థితి వేడెక్కింది. దిష్టిబొమ్మకు నిప్పంటించిన సమయంలో ఎస్ఐ నరహరి జోక్యం చేసుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను మంటలను ఆర్పేందుకు మాత్రమే ప్రయత్నించానని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎస్ఐ నరహరి వివరణ ఇచ్చారు. Incoming voice call from Srinivasa Rao. మన ముందు కూడా మనకు కనపడాలి కదా మొత్తం. Incoming voice call from Sharif on Sim 1. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇది డిఎస్సి విషయం గురించి మనం మాట్లాడు. మెగా డిఎస్సి అది మెగా డిఎస్సి కానే కాదు, పేరుకి మాత్రం చెప్తారు. వాస్తవంగా మేము చెప్తున్నాము, మేము ఒకేసారి 1,30,000 పై చురుకుబడి ఎట్ ఏ టైం ఉద్యోగాన్ని కలిసిన ఘనత ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు. ఈరోజు మెగా డిఎస్సి పేరిట మీరు 16,000 ఉద్యోగాలు ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వంలోనే మీరు 6,000 ఉద్యోగాల వరకు మేము అప్పుడే ప్రకటన జరిగింది, ఓపెన్ చేశాం. కానీ ఏం చేశారు, మీరు 10,000 యాడ్ చేశారు. పోనీ 10,000 యాడ్ చేసి ఏం చేశారు? డిఎస్సి పరీక్ష అనేది నిజం చెప్పాలనుకుంటే ప్రతి మధ్యతరగతి వాడి ఇంట్లో వాడు డిఎస్సి ఎగ్జామ్ రాసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్ జాబ్ లేదా స్కూల్లో పని చేసుకోవచ్చు, మన లైఫ్ సెక్యూర్డ్గా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు, పేదవాడు కళ, అలాగే చదువుకున్నవాడు కళ. ఎంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పరీక్ష అనేది అసలు సీరియస్నెస్ లేకుండా, అంటే డిఎస్సి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించాల్సినటువంటి పరీక్షను వాళ్ళు నిర్వహించుకోగా SCCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, దీని పేరు SCERT అనేది. దీనిలో నుంచి అది అవుట్ సోర్సింగ్, మళ్ళీ దట్ టు ఇస్ నాట్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్, అంటే ఇది అవుట్ సోర్సింగ్ జాబ్. అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఒక వాళ్ళకి కన్వీనర్గా చెప్పి వాళ్ళకి ఆ డిఎస్సి బాధ్యతలు అప్పచెప్పి పరీక్షా పేపర్లు ప్రిపరేషన్కి అలాగే ఎగ్జామినేషన్ తాలూకా ఏదైతే ఉందో చూసుకొని పర్యవేక్షణకి ఈ రెండింటికి అతను నియమించారు. ఎవరైనా డిఎస్సి అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ని 16,000 మంది పై చూపినటువంటి వాళ్ళ యొక్క ఆశని అలాగా అంత అభద్రతగా అంత నెగ్లిజెంట్గా అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవరైనాండి, బాధ్యత లేకుండా. అంటే అవుట్ సోర్సింగ్ కూడా ఏం చేసినా కానీ అది వాడి మీద పోతుంది. ఇది గవర్నమెంట్కి రాదని ఉద్దేశమేగా, మీ యొక్క దురుద్దేశమే కదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకో విషయం మీరు గ్రహించాలా, అంటే ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ ద్వారా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీకు బాగా అర్థమైందో మీకు తెలుసో తెలియదో, ఏది కూడాను ప్రతి ఎగ్జామ్ మన పేపర్ని మనం సిస్టంలో పెట్టి ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది, ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అవుట్ సోర్సింగ్లో. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కృష్ణా జిల్లాలో ఫస్ట్ సోషల్ స్టడీస్ పేపర్ ర్యాంక్ 1 వచ్చింది. అలాగే స్టేట్ మొత్తం చూసుకున్నట్లయితే జోన్ 2 కింద చూసుకున్నట్లయితే కూడాను 6వ ర్యాంక్ వచ్చింది. ఇది ఎవరికి వచ్చిందో తెలుసా అన్న? ఇది అవుట్ సోర్సింగ్లో ఎవరైతే జాబ్ చేశాడో అతనికి వచ్చింది. దీన్ని బట్టి తేడాతలు అవుతుందా లేదా?
దీన్ని బట్టి దాటడం అవుతుందా లేదా అంటే పేపర్ లీక్ అయిందా లేదా చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పాలా. ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఈ లీక్ అయినటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇది చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు రోజు కొత్త అంటే సెలక్షన్ అయ్యారని చెప్పి సెలక్షన్ అయ్యామండి ఇంతమంది అని చెప్పి ఎవరు సెలబ్రిటీకి పంపించారు. భూ ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఆల్రెడీ నువ్వు మెరిట్ ఎవరైనా ఎగ్జామ్ రాసావంటే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఎవరిని మీకు ఇన్ని మార్కులు వచ్చింది, మీకు ఇంత ర్యాంక్ వచ్చింది, దీనిలో వర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ కింద మీకు ఇలా వచ్చినాయి, ఇదిగోండి ఈ పోస్ట్ 1:1 రేషియోలో పోస్ట్ వచ్చిందని చెప్తాం. ఇది కరెక్ట్. ఇది చేశారా మీరు? ఇది ఎక్కడ చేశారు? ఓన్లీ సెలెక్ట్ అయ్యామని మాత్రమే మీరు చెప్పడం జరిగింది. ఓన్లీ సెలెక్ట్ అయ్యామని మాత్రమే చెప్పడం జరిగింది. అసలు ర్యాంకులు ఏవి, అసలు మెరిట్ స్టూడెంట్ యొక్క ఎక్కడున్నాడు, వీళ్ళందరూ ఎక్కడ ఏమైపోయారు అంటే ఇక్కడ కూడా మీరు చేసినటువంటి స్కెచ్లో ఇది ఒక భాగం. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో, మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మాత్రమే రావాల్సిన యొక్క దురుద్దేశంతో కుట్రతో పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క పొట్ట కొట్టడానికి మీరు చేసినట్టు పన్నాడు ఇది. పోనీ అక్కడ తాగారా? అక్కడ తాగలేదు. పోనీ మీ వాళ్ళు కూర్చుకున్నారా అంటే అలా కాదు. నెక్స్ట్ ఏం చేశారు మీరు? ఇదే డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో వెరైటీగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కోటా కూడాను దగ్గర 42 కేటగిరీ స్పోర్ట్స్ కోటా అంటే కష్టపడినోడికి లేదు ఇందులో. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఏప్రిల్ 25వ తారీఖున ఏప్రిల్ 19, 25వ తారీఖు 2025 సంవత్సరంలో మీరు చూసుకున్నట్లే ఒక జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 అనేది ఇవ్వడం జరిగింది. అది ఎవరి కోసం తెరిచారో తెలుసా? ఎవరైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అనుకుని లోపలికి పిలవడం వచ్చేసి వాళ్ళు పిలిచి తర్వాత కొద్ది సమయంలోనే అది మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళని పిలిచేశారు. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకందరికీ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ ఇచ్చేసుకున్నారు. అంతే. మీరు ఉంటారు, వేలాది మంది తరలిచ్చారు. పిలుపు మేరకు వచ్చినటువంటి విషయమే కాదు. ప్రజల్లో నిరసన ఉంది. ఎందుకు నిరసన అనేది ఉందంటే ఓటకపు మాటలతో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. అంటే అలివి కాని హామీలు అవి. అలివి అయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 2 ఏళ్ళకు కూడా వెన్నుపోటు చేసే పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఏదైతే 6 హామీలు చెప్పాడో, సూపర్ 6 అని 6 హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఈ యొక్క గద్దెనెక్కి ప్రజల మెడల మీద ఎక్కి ఆడుతున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ముందుగా ఎంత దుర్మార్గం అంటే ఆడబిడ్డ నిధి అన్నారు. అసలు ఏ ఆడబిడ్డకి నిధి ఇచ్చారో అనేది చంద్రబాబు నాయుడుకి చెప్పాలా. అది చూస్తే 0. అది కూడా దొంగలో తొక్కిచ్చాడు. సరే అది వదిలేద్దాం. మైనారిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నాడు. అది 0నే. ఇంకోటి చెప్పాలి మీకు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాపం నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు కలిగిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే బాండ్లతో ఇచ్చారు. ఎంత దుర్మార్గమైనటువంటిదంటే ఇది మోసం. బాండ్లతో కూడా మోసం చేస్తారు. బాండ్ అంటేనే అష్యూరెన్స్, గ్యారంటీ. బాండ్లతో మోసం చేసినట్టు ఏకైక ఘనత అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి ప్రభుత్వానికి చెల్లింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద ఆ దిగుల పక్షంలో దగ్గర 3,000 రూపాయలు వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఇది 0. ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్కి వెళ్ళాలి మనం. ఇంకా రైతు బంధు కింద, రైతు బీమా కింద ఏదైతే ఇస్తారని సంవత్సరానికి 20,000 ఎకరానికి అని చెప్పిస్తా అన్నారు. ఆ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఈ 2వ సంవత్సరం కూడా 40,000 రూపాయలు బకాయి ఏర్పడింది. ఎక్కడో కొంతమంది వరకు 14,000 రూపాయలు చెల్లించడానికి, అందులో కూడా 7 లక్షల మందికి కూడాను ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొలగించడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే కూటమి ప్రభుత్వం ఏది చేసినా చెల్లుద్ది. ఏ కూటమి మాటలు చెప్పినా సరే మళ్ళీ ప్రజలు గొర్రెల్లాగా, పిచ్చోళ్ళలాగా మళ్ళీ ఓట్లేస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే కదా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఇంకోటి చెప్తా అంటే రైతును మోసం చేసావు, నిరుద్యోగాలను మోసం చేసావు, ఆడబిడ్డను మోసం చేసావు. ఇంకా ఆడబిడ్డల విషయాలు 2 ఉన్నాయన్న. ఏ విషయాలు అది? ఫస్ట్ నీకు దీపం పథకం కింద ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాను. ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అసలు ఎక్కడో అరాపరా 1-2 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు చెప్పుకున్నట్లయితే 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే దగ్గర 6 సిలిండర్లు ఇవ్వాల్సినటువంటిది ఉంది. మీరు 6 సిలిండర్లు ఇవ్వకపోగా ఎంత దుర్మార్గం అండి. ఇదా
అలాగే ఇంటింటికి అంటే చదువుకున్న పిల్లల కింద తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి పిల్లాడికి నీకు 15,000 15,000 ఇస్తానన్నావు. అది ఇచ్చావా? పోనీ అది ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఇన్ని మోసపు మాటలు పెట్టి ఏదనంటేనేమో నేను ఇచ్చేసాము అంటారు. ఇచ్చేసాము, మనం అన్నీ కూడా కంప్లీట్ చేసాము, ఏదైతే పథకాలు చెప్పామో ఎవరైనా అడిగితే వాళ్ళ 4 మందలు అన్నారు. అంటే ఏంటి? 2 సంవత్సరాలు అయిపోయిందని యొక్క పథకాలు, ఇక 3 సంవత్సరాలు ఎవరా మీరు? ఇక 3 సంవత్సరాలు ఎవరా? పోనీ అలా కాదు, ఇంకోటి ఉంది, మహిళలకి ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్ ఇచ్చావా? ఫ్రీ బస్ ఇచ్చావా? ఫ్రీ బస్ అనేది 16 కేటగిరీలు ఉంటే ఎంతమంది 6 కేటగిరీలు చెబుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. ఇవన్నీ మనకు పట్టవు. ఇవన్నీ మనకు పట్టకుండా మనం చేసేటువంటి పనులు ఏంటా అంటే ప్రజల్ని మోసం చేసి ఎంత దుర్మార్గమైనటువంటిది అంటే ఏదైనా స్కామే. చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టుకున్నా కానీ దోచుకోవటం, దాచుకోవటం, ఇదే. ఇది తప్ప వేరేది లేదు. మీరు గమనించుకోండి.